మనమందరం ఒకే భూమిపై పుట్టాం, ఒకే గాలి పీలుస్తున్నాం, ఒకే రక్తం మన శరీరాల్లో ప్రవహిస్తోంది. కాని ఒక మనిషి చనిపోతే ఆ ప్రాణానికి వచ్చే విలువ ప్రపంచంలో ప్రతి చోటా ఒకటే కాదు. ఒక్క మనిషి ప్రాణం 2 దేశాల్లో 2 రకాల ధరలు. ఒక్క మనిషి ప్రాణానికి నిజమైన విలువ ఎంత? ఈ ప్రశ్నకు సమాధానం గుడిలో లేదు, మసీదులో లేదు, చర్చిలో లేదు. ఈ ప్రశ్నకు నిజమైన సమాధానం ఒక్కచోటే ఉంటుంది: కోర్ట్ ఫైల్లో. ఎందుకంటే అక్కడ మనిషి పేరు కాదు, అక్కడ మనిషి ముఖం కాదు, అక్కడ మనిషి కన్నీళ్లు కూడా కాదు. అక్కడ మనిషి ఇన్కమ్, ఏజ్, డిపెండెన్స్, మల్టిప్లయర్. ఒక మనిషి = ఒక లెక్క. ముందు యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్లో ప్రభుత్వం అఫీషియల్గా ఒక కాన్సెప్ట్ వాడుతోంది: VSL, వాల్యూ ఆఫ్ స్టాటిస్టికల్ లైఫ్. దాని విలువ $10 మిలియన్, అంటే దాదాపు 80 కోట్లు. ఇది ఇమోషనల్ నెంబర్ కాదు, ఇది పాలసీ నెంబర్. యుఎస్ఏలో ప్రతి హైవే డిజైన్, ప్రతి బ్రిడ్జ్ ప్రాజెక్ట్, ప్రతి సేఫ్టీ రూల్ వెనుక ఈ ఒక్క నెంబరుంటుంది. ప్రభుత్వం ఇలా లెక్కిస్తుంది: ఈ ప్రాజెక్ట్ ఖర్చు $50 మిలియన్. ఇది 5 ప్రాణాలు కాపాడితే 5 × $10 మిలియన్ $50 మిలియన్. ప్రాజెక్ట్ అప్రూవ్డ్. అంటే అక్కడ మనిషి నిజంగా బ్యాలెన్స్ షీట్లో ఉంటుంది. రియల్ యుఎస్ఏ కేస్. ఇది జరిగింది సియాటిల్లో. ఒక 23 ఏళ్ల అమ్మాయి రోడ్డు దాటుతుంటే పోలీస్ వాహనం ఢీకొట్టింది. అక్కడికక్కడే చనిపోయింది. ఇండియాలో అయితే ఏమయ్యేది? డ్రైవర్ అరెస్ట్, బెయిల్, కొన్ని లక్షలు, న్యూస్ క్లోజ్. యుఎస్ఏలో ఏమైంది తెలుసా? ఆ అమ్మాయి కుటుంబం డ్రైవర్ మీద కాదు, పూర్తి సిస్టమ్ మీద కేసు వేసింది. ప్రశ్నలు: పోలీస్ స్పీడ్ ఎందుకెక్కువ? ట్రైనింగ్ సరైందా? సిగ్నల్ ఎందుకు పనిచేయలేదు? రోడ్ డిజైన్ ఎవరిది? తీర్పు: ₹260 కోట్లు కాంపెన్సేషన్. ఇది దయ కాదు, ఇది సింపతీ కాదు, ఇది ఒక మెసేజ్. సిస్టమ్ తప్పు చేస్తే సిస్టమ్ భారీగా చెల్లించాలి. ఒక్క మనిషి చనిపోతే పూర్తి సిటీ మారుతుంది. రోడ్లు మారుతాయి, రూల్స్ మారుతాయి, టెక్నాలజీ మారుతుంది. యుఎస్ఏలో డెత్ = సిస్టమ్ ఫెయిల్యూర్. ఇండియా రియాలిటీ. ఇప్పుడు ఇండియాలో ఒక డ్రైవర్ మొబైల్ చూస్తూ నడిపాడు. 10 మంది చనిపోయారు. ఏమైంది? డ్రైవర్ అరెస్ట్, బెయిల్, 5-10 లక్షలు, ఫైల్ క్లోజ్. రోడ్డు అలాగే ఉంటుంది, డ్రైవర్లు అలాగే ఉంటారు. మళ్ళీ ఇంకో ప్రమాదం. ఇండియాలో డెత్ = డెస్టినీ. యుఎస్ఏలో ప్రశ్న: ఈ మనిషి ఎందుకు చనిపోయాడు? ఇండియాలో ప్రశ్న: డ్రైవర్ ఎవరు? యుఎస్ఏలో మ్యాన్ డైజ్ = సిస్టమ్ క్రైమ్. ఇండియాలో మ్యాన్ డైజ్ = ఇండివిడ్యువల్ మిస్టేక్. డ్రైవర్ సిస్టమ్ కంపారిజన్. యుఎస్ఏలో డ్రైవర్ అంటే రిటన్ ఎగ్జామ్, రిస్క్ సైకాలజీ, నైట్ డ్రైవింగ్, హైవే ట్రైనింగ్, డిఫెన్సివ్ డ్రైవింగ్, యాక్సిడెంట్ చేస్తే మెడికల్ టెస్ట్, డ్రగ్ టెస్ట్, మెంటల్ టెస్ట్, డ్రైవింగ్ హిస్టరీ చెక్, కంపెనీ లయబిలిటీ, రిపీటెడ్ మిస్టేక్స్, లైసెన్స్ క్యాన్సిల్, లైఫ్ టైమ్ డ్రైవింగ్ బ్యాన్. యుఎస్ఏ డ్రైవర్ మైండ్ సెట్: ఇఫ్ ఐ మేక్ మిస్టేక్, మై లైఫ్ ఇస్ ఓవర్. ఇండియాలో లైసెన్స్ అంటే ఏజెంట్, ₹500, 2 రౌండ్లు గ్రౌండ్లో, లైసెన్స్ రెడీ. ఇండియా డ్రైవర్ మైండ్ సెట్: ఇఫ్ ఐ మేక్ మిస్టేక్, ఐ విల్ గెట్ బెయిల్. అందుకే యుఎస్ఏలో డ్రైవర్ కేర్ఫుల్, ఇండియాలో డ్రైవర్ కేర్లెస్. పర్ క్యాపిటా ఇన్కమ్. ఇప్పుడు అసలు రూట్. యుఎస్ఏ తలసరి ఆదాయం $70,000 పర్ ఇయర్, అంటే నెలకు సుమారు ₹4.5 లక్షలు. ఇండియా తలసరి ఆదాయం $1.8 లక్షలు పర్ ఇయర్, అంటే నెలకు ₹15,000. సింపుల్గా, ఒక అమెరికన్ = 30 మంది ఇండియన్స్ సంపాదన. అందుకే కోర్టు లెక్క కూడా అలాగే. యుఎస్ఏలో ఒక మనిషి చనిపోతే 30 years × ₹55 లక్షలు = 16.5 కోట్లు బేసిక్ లాస్. దానికి యాడ్ అవుతుంది ప్రమోషన్స్, ఇన్ఫ్లేషన్, ఇమోషనల్ డ్యామేజెస్, పనిష్మెంట్. ఫైనల్ 80 నుండి 100 కోట్లు. ఇండియాలో 20 years × ₹1.8 లక్షలు = 36 లక్షల రూపాయలు. 1/3 పర్సనల్ ఎక్స్పెన్సెస్ కట్. ఫైనల్ 24 నుండి 30 లక్షల రూపాయలు. అంటే మనిషి విలువ కాదు, అతని శాలరీ వాల్యూ.
పాపులేషన్ రియాలిటీ. ఇండియాలో రోజుకి 67,000 మంది పుడతారు, 30,000 మంది చనిపోతారు. యుఎస్ఏలో రోజుకి 10,000 మంది పుడతారు, 8,000 మంది చనిపోతారు. ఇండియాలో 1 డెత్ ఈజ్ ఈక్వల్ టు స్టాటిస్టిక్స్. యుఎస్ఏలో 1 డెత్ ఈజ్ ఈక్వల్ టు ఈవెంట్. ఇండియాలో 1 లైఫ్ ఈజ్ ఈక్వల్ టు రీప్లేసబుల్. యుఎస్ఏలో 1 లైఫ్ ఈజ్ ఈక్వల్ టు రేర్. ఇండియన్ లాంగ్ జస్టిస్ కేస్. ఉపహార్ సినిమా ట్రాజెడీ. 59 మంది చనిపోయారు. జస్టిస్ రావడానికి పట్టిన సమయం 20 సంవత్సరాలు. ఫైనల్ కాంపెన్సేషన్ 18 నుండి 25 లక్షల రూపాయలు. 20 సంవత్సరాల పోరాటం ఈజ్ ఈక్వల్ టు ఒక ఫ్లాట్ డౌన్ పేమెంట్. యుఎస్ఏలో 20 నెలలు, ఇండియాలో 20 సంవత్సరాలు. యుఎస్ఏ సిటిజన్, ఇఫ్ ఐ డై సిస్టమ్ విల్ పే. ఇండియా సిటిజన్, ఇఫ్ ఐ డై ఫ్యామిలీ విల్ సఫర్. యుఎస్ఏలో పీపుల్ సూ చేస్తారు, ఇండియాలో పీపుల్ క్రై చేస్తారు. యుఎస్ఏలో డెత్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్టిగేషన్, ఇండియాలో డెత్ ఈజ్ ఈక్వల్ టు పేపర్ వర్క్. యుఎస్ఏలో లైఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్, ఇండియాలో లైఫ్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీ. చివరికి మిగిలేది ఈ 2 లైన్లే. స్ట్రాంగ్ కంట్రీ ఈజ్ ఈక్వల్ టు వాల్యుబుల్ సిటిజన్, వీక్ సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్పోజబుల్ సిటిజన్. మన ప్రాణం విలువ మన మతంలో లేదు, మన జెండాలో లేదు, మన భావోద్వేగాల్లో లేదు. మన ప్రాణం విలువ ఉంది ఒక్కచోటే, కోర్ట్ జడ్జ్ టేబుల్ మీద. అక్కడే మన జీవితం ఒక నెంబర్ అవుతుంది, ఒక అమౌంట్ అవుతుంది, ఒక ఫైల్ అవుతుంది. ఇది తెలుసుకున్నాక మీరు మళ్ళీ ఏ యాక్సిడెంట్ న్యూస్ చూసినా అది న్యూస్లా కనిపించదు. అప్పుడు మీకు ఒకటే అనిపిస్తుంది, ఇది రిపోర్ట్ కాదు, ఇది రేపు నేనయ్యే ఒక క్లెయిమ్ ఫైల్.